తెలంగాణ ప్రాంతంలో నేను నా చిన్నప్పటి నుండి చూసిన కొన్ని దుర్ఘటనలు. మామూలుగా బంచ్ ఆఫ్ నక్సల్స్ వచ్చేవాళ్ళు ఊళ్ళలోకి. ఎవరైనా వాళ్ళకి పోలీస్ ఇన్ఫార్మర్గా కనబడ్డా, పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పేసి ఏమన్నా డౌట్ వచ్చినా, నిర్ధారణ అయినా కాకపోయినా వాళ్ళ తల తీసేయడం, సింపుల్గా తల తీసేయడము, కాలు చేతులు నరికేయడము, ఇలాంటి క్రూరమైన చర్యలు ఉండేవి వాళ్ళవి. సో కాలగర్భంలో వాళ్ళు ఇప్పుడు రూపాంతరం చెంది ఇప్పుడు మేధావులుగా పరిగణింపబడుతున్నారు. సో ఆ మేధావులు ఎలాంటి మేధావులు అంటే, ఉరి శిక్ష విధించడమో లేదంటే ఏదన్నా కఠిన శిక్షలు విధిస్తే ఆ మానవతా ధోరణితో మీరు చూడాలి అని చెప్పేసి వాళ్ళకి క్షమాభిక్ష పెట్టాలి, ఇది ఒక క్రూరమైన చర్య అని చెప్పేసి. ఏంటంటే వాళ్ళు గతంలో చేసిన ఓకే చెల్లుతుంది, కానీ ఇప్పుడు మాత్రం ఏం చేయకూడదు, ప్రభుత్వం అనేది ఇలాంటి చేయకూడదు అని చెప్పేసి. బట్ అలా అని చెప్పేసి అలాంటి నేరస్తులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేపిస్టే ఉన్నాడు, ఒక టెర్రరిస్టే ఉన్నాడు అనుకోండి, వాళ్ళని తీసుకొని వీళ్ళు ఏమన్నా రిహాబిలిటేషన్ కైండ్ ఆఫ్ ఏమన్నా పర్సనల్ గా చేస్తారంటే అది కూడా ఏం జరగదు. ఏదంటే జస్ట్ ప్రోపగండా లాగా ఉంటుంది. ఏంటంటే ఎనీథింగ్ గవర్నమెంట్ ఏం చేసినా కూడా అపోజ్ చేయాలని ఒక స్పెషల్ బ్యాచ్ ఉంటుంది. సో అదే క్రమంలో రీసెంట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఒక 3 కొత్త చట్టాలు, శిక్షల్ని ఇంటెన్సిటీ పెంచడానికి చేసిన వాటిల్లో హిట్ అండ్ రన్ తాలూకు కూడా ఒకటి ఉంది. దానికి రియాక్షన్ గా నిన్న హైదరాబాద్ లో ట్రక్ డ్రైవర్స్ వీళ్ళందరూ, అసోసియేషన్ వాళ్ళందరూ మొత్తం స్ట్రైక్ చేయడము, దానివల్ల పెట్రోల్ బంకులలో పెట్రోల్ వెళ్ళకపోవడం, సో ఇవన్నీ వాళ్ళు చేయడము, నిన్న అంత కేఎస్ అయినంత పరిస్థితి. సో ఇది ఎంత దారుణంగా ఉందంటే, నాకు ఎలా కనబడుతుంది అంటే, మేము పొరపాటునను ఉద్దేశపూర్వకంగాను యాక్సిడెంట్లు చేస్తాం, కానీ శిక్షలు మాత్రం మీరు అలాగే ఉంచండి, లేదంటే తగ్గించినా మంచిదే, బట్ పెంచడం మాత్రం చేయకండి, పెంచితే మాకు మా జీవితాలను అస్తవ్యస్తం అవుతాయి అని చెప్పి. ఏదైనా క్రైమ్ జరుగుతూనే ఈ శిక్షలు అనేటివి పిక్చర్లు వస్తాయి. క్రైమ్ జరగకపోతే అసలు ఈ డిస్కషన్ రాదు బేసిక్ గా. సో ఇప్పుడు వాళ్ళ వల్ల మరి రోడ్డున పడ్డ కుటుంబాల పరిస్థితి వీళ్ళు ఎవరికి అవసరం లేదు. శిక్షలు పెంచొద్దు అని చెప్పేసి వీళ్ళు స్ట్రైక్ చేయడం అనేది ఎంత దారుణంగా ఉందంటే, ఆ పరిస్థితి కొంచెం డీప్ గా వెళ్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో చూసాం, శిక్షలు కఠినంగా లేవు కాబట్టి క్రైమ్ రేట్ ఎక్కువగా ఉందని చెప్పేసి. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. దాని మీద ఫోకస్ పెట్టే గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని శిక్షల్ని మెల్లిమెల్లి స్టెప్ బై స్టెప్ ఎందుకంటే కొన్ని దశాబ్దాల నుండి శిక్షలలో ఎలాంటి మార్పులు లేకుండా ఉన్నాయి. సో కొంచెం కఠినతరం చేద్దాము, క్రైమ్ రేట్ ని తగ్గిద్దాము అనే ఒక సదుద్దేశంతో ప్రవేశపెడితే దాని మీద రచరచ చేయడం, ఆబ్వియస్లీ రాజకీయ ప్రతిపక్షాల రాజకీయాలు వీళ్ళందరూ ఒక స్పెషల్ బ్యాచ్ ఉంటుంది ఆబ్వియస్లీ. ముందు ఇంకా ఏమేమి చూడొచ్చు అంటే, ఇప్పుడు రైళ్ల మీద రాళ్లు విసిరే ఒక స్పెషల్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. వాళ్ళు కూడా వచ్చేసి ఇప్పుడు స్ట్రైక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మాకు శిక్షలు పెంచుతున్నారు, మాకు పెంచొద్దు, మేము మా ఇష్టం వచ్చినట్టుగా చేస్తాము, రైళ్లను ప్రభుత్వ ఆస్తులని రైళ్లను ధ్వంసం చేస్తాము, సో మీరు మాకు ఎగ్జామ్ చేయాలి అంటే మీరు శిక్షలు పెంచొద్దు అన్నది ఇంకా ముందు కొంచెం అడుగు ముందుకేసేసి మాకు మినహాయింపు కూడా ఇవ్వండి అని అడిగే ఛాన్స్ కూడా ఉంది. వీ కెనాట్ రూల్ ఇట్ అవుట్, ఐఎమ్ టెల్లింగ్. ఎందుకంటే ఈ ట్రెండ్ ఇప్పుడు ఎలా జరుగుతుంది, ట్రెండ్ బేస్ చూసుకుంటే నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు శిక్షను పెంచొద్దు అని అన్నారు, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి శిక్షను తగ్గించాలి అంటారు, తర్వాత మమ్మల్ని కంప్లీట్ ఎగ్జామ్ చేయండి శిక్ష నుండి అనే ట్రెండ్ కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ అది విచ్ ఇస్ నాట్ పాసిబుల్ హవెవర్. సో ఇక తర్వాత వీళ్ళు రేపిస్టులు కూడా రేపు స్ట్రైకులు చేయడం చూస్తామేమో, అలాగే టెర్రరిస్టులు అందరూ కలిసి స్ట్రైక్ చేయడం మనం చూస్తామేమో. ఎంత దారుణమైన పరిస్థితి ఇది, తలుచుకుంటేనే కొంచెం స్కేరీ యాక్చువల్గా. రాహుల్ బాబు అంటాడు, చర్చించకుండా మీరు ఎలా చట్టాలు మార్చుతారు అని చెప్పేసి. ఎవరితో చర్చించమంటారు? క్రిమినల్స్ జైల్లోకి వెళ్ళి క్రిమినల్స్తో చర్చించమంటారా? బాబు ఇట్లా ఇట్లుంది, మరి మీ ఏంటి, మరి పెంచమంటారా, తగ్గించమంటారా, చేయమంటారా అని చెప్పేసి క్రిమినల్స్తోని డిస్కస్ చేయాలా, చర్చించాలా? సో యా, డెఫినెట్లీ ఇంకా ముందు మనం ఇంకేం చూడబోతామో. సో ఆల్ దట్ వీ నీడ్ ఈస్ పబ్లిక్ మస్ట్ బి అవేర్ ఆఫ్ ఆల్ దీస్ నాన్ సెన్స్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్. జ్యుడిషియల్ సిస్టంలో ఉన్న చట్టాలను సవరించి శిక్షల్ని కఠినతరం చేయడం అలాంటి వాళ్ళు చాలా మంది ఆహ్వానిస్తాం. ఎందుకంటే మేము తప్పు చేయము, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఎక్కడున్నా కూడా తప్పు చేసే వాళ్ళకే అసలు సమస్య. సో చూద్దాం ఇంకా ముందు ఇంకెన్ని డ్రామాలు ఉంటాయో ఈ ప్రతిపక్షాల వాళ్ళు, ఈ ఎస్పెషల్లీ మేధావుల బ్యాచ్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఇంకా ముందు వాళ్ళందరూ ఏం చేస్తారు. సో 2024 ఎలక్షన్స్ ఉన్నాయి, చూడండి, అర్థం చేసుకోండి, మంచిగా గుద్దండి ఓటు. జై హింద్.